రామ్ నారాయణ్ రామ్. అమ్మానాన్నలు దేవతల సరితూగే వారు అని చెప్పబడుతుంది. కానీ ప్రజలు ఆ మాటను నిజంగా పాటించరు. వారు పెద్దవారైన వెంటనే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తారు. వారిని ఇంటి నుండి బయటకు పంపిస్తారు. ఇది చేయకూడదు. దీనికి గల ప్రధాన కారణం వ్యక్తిగత హక్కు, మాలికానా హక్కు. భూమిపై వ్యక్తిగత హక్కు తొలగించబడితే చాలా సమస్యలు సహజంగానే పరిష్కారమవుతాయి. ఇప్పుడు భూమిపై ఉన్న మానవ నిర్మిత విద్యా వ్యవస్థ సరైనది కాదు. ఇందులో గురుకుల విద్యా పద్ధతి లేదు. ఇందులో ప్రకృతి ధర్మం లేదు. ప్రకృతి ఆధారిత విద్య లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మంచి విషయాలను ఎలా నేర్చుకుంటారు? అందుకే దేశంలో ప్రకృతి ఆధారిత విద్యను అమలు చేయడం చాలా అవసరం. భూమిపై ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నా వారు అందరూ వ్యక్తిగత హక్కులకు బంధించబడి ఉన్నారు. అందువల్లే ఈ రోజు కూడా చాలా మంది ఆకలితో ఉన్నారు. ఆకలితోనే పడుకుంటున్నారు. అందరికీ సమాన విద్య మరియు వైద్య సదుపాయాలు అందడం లేదు. అందుకే ప్రభుత్వం వ్యక్తిగత హక్కును తొలగించాలి. విద్యను ఉచితంగా అందించాలి. దీనివల్ల అందరూ జ్ఞానులవుతారు. నిజమైనవాడు ఎవరు, అబద్ధం చెప్పేవారు ఎవరు అనే విషయాన్ని వారు తెలుసుకుంటారు. భూమిపై జన్మించే ప్రతి మనిషి ఏడుపుతోనే జన్మిస్తాడు. ఎవ్వరూ తమ మతాన్ని పలుకుతూ జన్మించరు. కాబట్టి అందరికీ మన మనవి పరిష్కార మార్గాన్ని అనుసరించండి. ముందుకు సాగండి. మీరు ప్రకృతి మార్గాన్ని అనుసరించాలి. మీరు ప్రకృతిలో ఏర్పడిన ఆహారాన్ని తింటారు. ప్రకృతి ఇచ్చిన ఆక్సిజన్ తీసుకుంటారు. ప్రకృతి నిర్మించిన భూమిపై నివసిస్తున్నారు. ఎప్పుడైనా ప్రకృతి లేదా భూమి మీ వద్ద పన్ను అడిగిందా? మీరు ఎప్పుడైనా చెట్లు లేదా మొక్కలు వ్యతిరేకిస్తూ చూసారా? అవి ఎప్పుడైనా మనుషులను వేధించాయా? కాదు. అవి మనుషులను సమస్యల నుండి రక్షిస్తాయి. మన శరీరం ధర్మం ద్వారా ఏర్పడింది. కానీ మనం ధర్మం వెనక పరుగు తీస్తున్నాం. కొందరు జాతిపాతం వెనక పరుగు తీస్తున్నారు. ధర్మాన్ని అనుసరించవద్దు. ప్రకృతిని అనుసరించండి. మీరు ఎవరికైనా మాలికానా హక్కు ఇస్తే వారు మీను లాభపడే వస్తువుగా చూస్తారు. కాబట్టి ఎవరికీ అటువంటి హక్కు ఇవ్వకండి. రామ్ నారాయణ్ రామ్ మీకు చెప్తున్నారు. మీరు బ్రతకండి. మిగిలిన వాళ్లను కూడా బ్రతకనివ్వండి.